యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14, 15, 16 వచనాలు చదువుతాను, దయచేసి గమనించండి. జేమ్స్ చాప్టర్ 3 verse 14 to 16. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చున్నది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. దేవుడి వచన భాగాలను మన వినికిడిలో విరిచి పంచునట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు మా మీద చూపిన ఈ దయను బట్టి స్తోత్రాలు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. దినవృత్తాంతాలు 1వ గ్రంథం 29లో దేవుడు నా యందు దయచూపి నా కుటుంబములో నన్నును పాలుగా ఏర్పరచుకొని మీ దయను బట్టి, కేవలం మా మీద ఉన్న ప్రేమను బట్టి, మీ ప్రేమను మా హృదయాల్లో కుమ్మరింపజేసి మీ కుమారుడైన యేసు క్రీస్తు వారిని మా కోసం అప్పగించి మీరు మమ్మల్ని రాజులైన యాజక సమూహంగా చేశారు. స్తోత్రాలు. దేవుని సొత్తైన ప్రజలుగా మీరు మమ్మల్ని చేశారు. స్తోత్రాలు. దిక్కుమాలిన మాకు ఇంత భాగ్యం ఇచ్చావు కదా తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు మా మీద చూపిన దయ, మీ మంచితనానికి మేము సదా రుణస్థులము తండ్రి. ఈ లాక్డౌన్ సందర్భంగా నైనా మీ మాటలు వినడానికి, మీ సన్నిధి ప్రవేశించడానికి, మీ మందిరములో కూడుకోవడానికి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, ఇలాగున మీరు అనుగ్రహించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధారం చేసుకుని నీ మాటలు వినే కృపను అనుగ్రహించారు. స్తోత్రాలు. అల్పులమైన మాకు యాకోబు పత్రికలో నుంచి నా భక్తి జీవితానికి అవసరమైన మాటల ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. స్తోత్రాలు. మమ్మల్ని క్రమపరచండి, బాగు చేయండి, మీ సారూప్యంలోనికి మమ్మల్ని తీసుకురండి. మేము మీ మాటలు వింటున్నప్పుడు మేము ఎక్కడెక్కడైతే బలహీనముగా ఉన్నామో, ఎక్కడెక్కడైతే ఆత్మీయంగా లోపాలు కలిగి ఉన్నామో సరిచేసుకోవడానికి, క్రమపరుచుకొని క్రమశిక్షణతో జీవించడానికి సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీకు దగ్గరగా, మీకు హత్తుకొని, మీ మీద ఆధారపడి ఆనుకొని జీవించడానికి సహాయము దయచేయండి. దినాలు పరిస్థితులు బాగోలేవు. మనసులో కలవరాలు, హృదయంలో కలవరం, ఆత్మలో కలవరం,
అయితే మీ హృదయమును కలవరపడనీయకుడి అని మీరు మాకు సెలవిచ్చారు. స్తోత్రాలు. మా దేశాన్ని, రాష్ట్రాన్ని కనికరించి, ప్రపంచాన్ని కనికరించండి. మా దేశమును స్వస్థపరచమని ప్రార్థన చేస్తోంది. ఈ మాటల చేత ఊరడింపు మాకు అనుగ్రహించమని, వినుబుద్ధి మాకు పుట్టించమని, సాతానికి సిగ్గు, మీ నామానికి జయ, మాకు దీవెన, ఆశీర్వాదం, ఆదరణ అనుగ్రహించమని, మహిమ పొందుమని ప్రాణప్రియుడు మా రక్షకుడు పరిశుద్ధుడైన యేసు క్రీస్తు వారి నామములో అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదివిన లేఖన భాగంలో యాకోబు పత్రిక 3వ అధ్యాయానికి మనము ముగింపుకొచ్చాం. ఈ 13 నుంచి 16 వచనాలలో, 18 వచనాలలో, ఈ 6 వచనాలలో జ్ఞానమును గురించి 5 సార్లు ప్రస్తావించడం జరిగింది. ఈ భాగాన్ని మనం అర్థం చేసుకోవడానికి 3 భాగాలుగా మనం విభజించుకున్నాం. ఒకటవది హంబుల్ విజ్డమ్, సాత్వికముతో కూడిన జ్ఞానం. రెండవది హార్టీ విజ్డమ్, HAUGHT, హార్టీ విజ్డమ్. స్పెల్లింగ్స్ గుర్తించండి. హార్టీ విజ్డమ్, అతిశయముతో కూడిన జ్ఞానం, అతిశయం లేదా గర్వం. మూడవది హెవెన్లీ విజ్డమ్, పరసంబంధమైన జ్ఞానం. ప్రియులారా, ఈ జ్ఞానంలో మొదటి దాంట్లో 13వ వచనాన్ని ఆధారం చేసుకొని 4 సంగతులు విన్నాం. అందులో మొదటిగా ఇందులో 4 భాగాలను మనము గుర్తించాం. మొదటిది ద పర్సన్, ఆ జ్ఞాన వివేకములు కలిగిన వారు కలిగి ఉండవలసిన లక్షణాలు, ఆ విధేయతతో కూడిన జ్ఞానం, సాత్వికముతో కూడిన జ్ఞానం మనకు రావాలంటే మనము చేయవలసిన 5 పనులు మనం వింటూ వచ్చాం. రెండవది ద ప్రిన్సిపల్, ఈ సాత్వికముతో కూడిన జ్ఞానం పొందాలి అంటే నియమం చెప్పాడు. జ్ఞానముతో సాత్వికం ఉండాలి, ఆ హంబుల్ నేచర్ ఉండాలి అని మనం విన్నాం. ఆ సాత్వికం వల్ల కలిగే ప్రయోజనాలు 5 విన్నాం. తర్వాత ప్యాటర్న్, ఎలాగున దీన్ని సంపాదించుకోగలము అంటే యోగ్య ప్రవర్తన అని విన్నాం. ఇందులో యోగ్య ప్రవర్తన ఎక్కడెక్కడ మనం కలిగి ఉండాలో మనం 5 సంగతులు విన్నాం. ఆఖరిది ద ప్రోడక్ట్ ఆఫ్ హంబుల్ విజ్డమ్, ఈ సాత్వికముతో కూడిన జ్ఞానములో ఫలం తన క్రియల వలన కనుపరచవలెను అని ఆఖరిలో కొంతమంది భక్తులు వారు కలిగి ఉన్న జ్ఞానాన్ని, క్రియలను కనపరిచిన విధానాన్ని మనం చూసాం. సో ఫలం ఇలా రాద్దాం: హంబుల్ విజ్డమ్ ఈజ్ ఈక్వల్ టు హెవెన్లీ వర్క్స్. సాత్వికముతో కూడిన జ్ఞానం దేనికి దారి తీస్తుందంటే పరసంబంధమైన పనులు, దైవ సంబంధమైన పనులకు దారి తీస్తుంది. ఆ క్రమంలో మనం చదివిన లేఖన భాగంలో నిన్నటి దినం ఆఖరిగా రూతును గురించి కూడా మనము గమనించాం. మరి ఈ సాయంకాలం మన సమయ అందుబాటును బట్టి 2వ జ్ఞానాన్ని మనము చూడ్డానికి ప్రయత్నం చేద్దాం. 2వ జ్ఞానం హార్టీ విజ్డమ్.
చూడండి 14 వచనం చదువుతాను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు అన్నాడు. ఈ జ్ఞానం అతిశయించేటువంటి జ్ఞానం. అతిశయం లేదా గర్వం అని వాక్యంలో రాయబడింది. మొదటిది హంబుల్ విజ్డమ్, సాత్వికముతో కూడిన జ్ఞానం. రెండవది హార్టీ విజ్డమ్, ఇది అతిశయముతో కూడిన జ్ఞానం. మూడవది హెవెన్లీ విజ్డమ్, పర సంబంధమైన జ్ఞానం. పర సంబంధమైన జ్ఞానం. ఇప్పుడు మనం చదివే ఈ జ్ఞానం హార్టీ విజ్డమ్ అన్నది ఇది ప్రమాదకరమైన జ్ఞానం. సో ఇందులోన 3 వచనాల్లోంచి 3 సంగతులు గుర్తు చేస్తాను. ఒకటవది ద క్యారెక్టర్స్ ఆఫ్ హార్టీ విజ్డమ్. ఈ అతిశయించే జ్ఞానం యొక్క లక్షణాలు ఏంటి, ఎట్లుంటాయి? మనం కూడా అనుకుంటాం కదా, అసలు ఈ జ్ఞానం మనకు లేదులే, మనదంతా పర సంబంధమైనది అని. అదే ఒక మనం అనుకోవడానికి అది, కానీ ఒరిజినల్ గా మనకు ఉండేది ఇది. ఈ అతిశయం అన్నటువంటిది ఏదో ఒక సందర్భంలో విశ్వాసైనా, లేకపోతే సామాన్యులైనా, సేవకులైనా, నాయకులైనా, ఇంకెవరైనా ఏదో ఒక సందర్భంలో ఇది తాండవం ఆడుతూనే వస్తుంది. దాని సుగుణాలు, దాని లక్షణాలు మనం చూద్దాం. నెంబర్ 1 క్యారెక్టర్స్ ఆఫ్ హార్టీ విజ్డమ్. రెండవది ద కంపారిజన్ ఆఫ్ హార్టీ విజ్డమ్. కంపారిజన్ ఆఫ్ హార్టీ విజ్డమ్. ఈ జ్ఞానము యొక్క పోలిక అర్థం చేసుకోవడానికి ఎలా చెప్పాడు? కొన్ని పోలికలు చెప్పినాడు. దాదాపుగా 3 పోలికలు చెప్పినాడు. 3 పోలికలు చెప్పినాడు. తరువాత ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హార్టీ విజ్డమ్. అతిశయించే జ్ఞానం వల్ల కలిగిన పర్యవసానాలు రెండింటిని చెప్పాడు. ఈ భాగంలో మనం స్పష్టంగా చూస్తాం. ప్రియులారా, రండి మొదటి భాగానికి వద్దాం. క్యారెక్టర్స్, కంపారిజన్, మూడవది కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలు. నంబర్ 1 రండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం పై భాగంతో లింక్ చేసుకుందాం. యోగ్య ప్రవర్తన వల్ల తన క్రియలను కనపరచవలెను, అయితే అంటే అది లేకపోతే అని అర్థం. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు అన్నాడు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఇందులో 4 లక్షణాలు చెప్పినాడు. ఈ అతిశయించే జ్ఞానము లేదా భూ సంబంధమైన, దయ్యముల సంబంధమైన ఈ జ్ఞానానికి ఈ 4 లక్షణాలు ఉంటాయి. ఈ 4 లక్షణాలు ఉంటాయి. ఈ 4 లక్షణాలు గనక ఉంటే ఆటోమేటిక్ గా హార్టీ విజ్డమ్ ఉందనే మనం తప్పనిసరిగా ఒప్పుకోవాల్సిందే. రండి మొదటి చూద్దాం. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని, అంటే తట్టుకోలేని, 5 అని చెప్పి ఫుట్ నోట్లో ఒక మాట అన్నాడు. చేదైన మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా మాట్లాడవద్దు అన్నాడు. 4 సంగతులు చెప్పి ఒకదాని తర్వాత ఒకటి ధ్యానం చేద్దాం. ఒకటవది మత్సరం, రెండవది వివాదం, మూడవది అతిశయం, నాలుగవది అబద్ధం. ఈ 4 లక్షణాలు ఈ జ్ఞానానికి ఉన్నాయి, అతిశయించే జ్ఞానానికి ఉన్నాయి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, మొదటి చూద్దాం. మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరం, ఇంగ్లీష్ లో ఎన్వి అంటాం. ఎన్వి, మత్సరం.
ఈ యాకోబు పత్రికలో మత్సరము అనే మాట 4 సార్లు అన్నాడు. మత్సరం అనే మాట 4 సార్లు ఉపయోగించినాడు. ఏంటి మత్సరం అంటే, ఈ రకమైన అంటే ఈ అతిశయించే జ్ఞానాన్ని మనం కలిగి ఉండటము ద్వారా మనలో కనిపించే ఒక లక్షణం, లేదా ఈ హార్టీ విజ్డమ్ లో కనిపించే ఒక లక్షణం ఏంటంటే, మత్సరం అన్నది కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. మత్సరం అది ఎక్కడుంటది? బయట కనిపిస్తుందా? నేను ఇప్పుడు చెప్పినటువంటి బయట కనిపించు. ఏదో అబద్ధము లాంటిదనుకో, ఏదైనా మాట్లాడితే బయటపడొచ్చేమో, ఇవి బయటపడేట్టు కాదు. సో ఇవి ఇంటర్నల్ గా పనిచేసేటువంటివి. ఇవి సాతానికి ఆయుధాలు వంటివి అయ్యాయి. ఏంటి మత్సరం? ఎక్కడి నుంచి చూస్తుందంట? మీ హృదయములలో నుండి, మీ హృదయములలో సహింపనలవిగా మత్సరం. దయములకు సంబంధించిన జ్ఞానం, ఈ అతిశయించే జ్ఞానంలో ఉన్న లక్షణం సహింపనలవి కాని, సహించడానికి వీలు కాని మత్సరం ఉందంట. రండి మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి చదువుతాను. లోపల నుండి అనగా మనుషుల హృదయములలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామవికారం, మత్సరము, అండర్లైన్, దేవదూషణయు, అహంభావము, అవివేకమును వచ్చును. మత్సరము అనే మాట దగ్గర 3 అని చెప్పి కింద ఫుట్ నోట్ లో ఒక మాట రాశాడు. చెడ్డ కన్లు అని రాసినాడు. చెడ్డ కన్లు. మత్సరము అంటే చెడ్డ కన్లు. అంటే మీరు అనొచ్చు, మాకు కన్లు బాగానే ఉండయని. ఇది భౌతిక సంబంధమైన కన్లు కాదు. ఇది మత్సరం అంతరంగంలో, ఇవి హృదయములో నుంచి బయలుదేరుతాయి. ఈ చెడ్డవన్నీ లోపల నుంచి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. ఇవి లోపల నుంచి బయలుదేరుతాయి. ఇవి చెడ్డ కన్లు. ఇది ఎలా వస్తుందంటే చూడడం ద్వారా వస్తుంది. మత్సరం అనేటువంటి చూసేదాన్ని బట్టి వస్తుంది. చెడ్డ కన్లు అన్నాడు. దీన్ని అన్నాడు మత్తయి సువార్త 20వ అధ్యాయం 15వ వచనం. 20:15. అందుకతడు వారిలో ఒకరిని చూసి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యుద్ధ ఒక దేనారమునకు ఉడబడిక లేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకు ఇచ్చినట్టే కడుపు వాటికి వరికిచ్చుటకు నాకు ఇష్టమైనది. నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయం కాదా? నేను మంచివాడు అయినందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. 3 అని చెప్పి కింద ఒక మాట, నీ కన్ను చెడ్డదై అని వ్రాయబడింది, చెడినదై ఉన్నదా అన్నాడు. మన రాయలసీమ భాషలో ఇలా చెప్తాం, నీ కన్ను చెడినదయిందా? నేను మంచివాడు అయినందుకు నీ కడుపు మంటగా ఉందా అన్నాడు. ఏంది ఈ మత్సరం అంటే? ఇందాక చెడ్డ కన్ను అని విన్నాము, ఇప్పుడు నీ కన్ను చెడినదయిందా, నీ కన్ను చెడినదయిందా అని చెప్తూ ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి మంచిగా ఉన్నప్పుడు మనము తట్టుకోలేకపోతాం. చూడండి, మనం తట్టుకోలేకపోతాం. దాన్ని ఏమన్నాడంటే మత్సరము. ఇది కన్ను చెడ్డ కన్నును బట్టి, నీ కన్ను చెడిన దాన్ని బట్టి, నువ్వు చూసిన దాన్ని బట్టి హృదయంలో జరిగేదాన్ని ఏమంటామంటే మత్సరం అంటాం. ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు మన హృదయంలో జరిగే నెగిటివ్ ప్రిపరేషన్ ని మత్సరము అంటాం. రండి దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయం 11వ వచనం. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచు. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం
9వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. 7, 9. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిది, కానీ దేవుడు అతనికి తోడండి, అతని శ్రమలన్నిటిలోని తప్పించి. పాత నిబంధనలో ఏం అన్నాడంటే, అతని సహోదరులు అసూయపడి అని అన్నాడు. ఇక్కడ స్టెఫను మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఆ గోత్రకర్తలు, ఆ నాయకులు, ఆ పెద్దలు, ఇశ్రాయేలు ప్రజలు నడిపించినటువంటి ఒక్కొక్క గోత్రానికి ఉన్న గోత్రకర్తలు, పెద్దలు యోసేపు మీద మత్సరపడి, యోసేపు మీద అసూయపడి, యోసేపును చూసి తట్టుకోలేక, యోసేపును చూసి ఓర్వలేక అమ్మివేసినారు అని వాక్యంలో రాయబడింది. ఎదుటి వ్యక్తి మేలు, ఎదుటి వ్యక్తి క్షేమం, ఎదుటి వ్యక్తి యొక్క అభివృద్ధి, ఎదుటి వ్యక్తి యొక్క స్థానాన్ని మనం చూసి తట్టుకోలేకపోతామే, దాన్ని అన్నాడండి మత్సరం అని. అది మత్సరం అంటే. ఇతరులు బాగుపడితే ఓర్చలేని తనం మన నైజం. ఇతరులు బాగుపడితే ఓర్వలేని నైజం, దాన్ని అన్నాడు మత్సరం. ఆ గోత్రకర్తలు మత్సరపడి, ఏంటికి? యోసేపునకు చక్కటి నిలువుటంగి ఉంది, వీళ్ళకి లేదు. యోసేపుకు తండ్రి ప్రేమ ఉంది, వీరికి లేదు. యోసేపు తండ్రికి సన్నిహితుడుగా ఉన్నాడు, వీరు లేరు. యోసేపు కలలు కన్నాడు, వీరికి లేదు. యోసేపు నీతిమంతుడుగా ఉన్నాడు, వీరికి లేదు. యోసేపు వారి చెడుతనం తీసుకొచ్చి ఇలా చెప్పినాడు తండ్రికి. సో యోసేపులో చెడుతనం లేదు. లేకపోగా అలవరుచుకోవాల్సింది పోయి పగబట్టిరి, మరింత పగబట్టిరి, అసూయపడిరి అని వ్రాయబడింది. అది స్టెఫను మాట్లాడుతున్నాడు. ఆ గోత్రకర్తలు మత్సరపడి, యోసేపులో ఉన్న ఏ సుగుణం ఈ వ్యక్తికి నచ్చలా, ఈ వ్యక్తి గోత్రకర్తలకు నచ్చలా, అది మత్సరం అంటే. విశ్వాసులమే కాదా, ఆత్మ సంబంధంగా అన్ని కార్యక్రమాల్లో అనుభవం కలిగిన వారమే. ఎదుటి వ్యక్తి యొక్క మంచితనం, ఎదుటి వ్యక్తి యొక్క అభివృద్ధి, ఒక విశ్వాసి యొక్క ఆత్మీయ స్థితి చూసి మనం నేర్చుకోవాల్సింది పోయి తట్టుకోలేం. అది మన జీవితాలకు మనం అనుకుంటాం మహాజ్ఞానులమని. ఎవడు చెప్పినది మహాజ్ఞానులమని? సో యూ హ్యావ్ హార్టీ విజ్డమ్. మనకు అతిశయించే జ్ఞానం ఉంది. వాళ్ళకంటే మనం లేమా? వాళ్ళతో కంపేర్ చేసుకొని, వీళ్ళతో కంపేర్ చేసుకొని. ఈ మత్సరము ఎవరు చూస్తే వస్తే చెప్పనా? దాదాపుగా 5 మంది భక్తులు, 5 మంది వ్యక్తులు ఉన్నారు బైబిల్ గ్రంథం. సామెతలు 37:1 ప్రకారం, చెడ్డవారిని, దుష్కార్యములను చేవారిని చూసి మత్సరపడుకుము. రెండవది ఆసాపు 73వ కీర్తన 3:21, భక్తిహీనులను చూసి మత్సరపడకు. సామెతలు 3:31, బలాత్కారం చేసే వారిని చూసి మత్సరపడద్దు. పాపులను చూసి, సామెతలు 23:17 ప్రకారం పాపులను చూసినప్పుడు మత్సరం. సామెతలు 24:1 ప్రకారం దుర్జనులను చూసినప్పుడు మత్సరం. ఇది మన కేటగిరీనా? చెడ్డవారిని, భక్తిహీనులను, బలాత్కారులను, పాపులను, దుర్జనులను చూసి మత్సరపడుతున్నాం. స్నేహితులారా, ఈ మత్సరం ప్రమాదం. తెలియక కాదు సుమా, తెలిసి ఆసాపు అనుకున్నాడు, ఏం బతుకు, నేను భక్తి చేయడం అంతా వేస్ట్ అయిపోయింది. భక్తిహీనులే బిందాసుకున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళే ఫ్లాట్లు కొన్నారు, వాళ్ళే ఇండ్లు కొన్నారు, వాళ్ళే పెళ్లి చేసుకున్నారు, అన్ని వాళ్ళే అని భక్తిహీనుల క్షేమం నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితేనే అన్నాడు. ఆసాపుకే కాదు, ఈ దినాలు అందరం ఎదుటి వ్యక్తికి ఏదన్నా కలిగిందంటే, వచ్చిందంటే, కలిసి వచ్చిందంటే తట్టుకోలేం. వారి క్షేమాన్ని చూసి తట్టుకోలేం. ఇలా చెప్పనా, మరలా మనం వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేస్తాం. ఇది వేషధారణ కాదా? వాళ్ళు బాగుంటే తట్టుకోలేని మనం వాళ్ళు బాగుండాలని ప్రార్థన చేయగలమా? అసలు పాసిబుల్ అవుతుందా? మనము
నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం రాజుల కొరకును అధికారుల కొరకును మనుషులందరి కొరకును ప్రార్థన యాచన విజ్ఞాపనలు చెల్లించాలని వాక్యం చెప్తుంది. క్షేమం కోరి యెరూషలేము క్షేమం కోరి ప్రార్థన చేయండి అని చెప్తుంది. భక్తిహీనుల క్షేమాన్ని చూసి ఆసాపు మత్సరపన్నాడు. స్నేహితులారా వినండి, ఈ జ్ఞానం, ఈ తెలివి దైవ సంబంధమైనది కాదు. ఇట్స్ నాట్ కమ్స్ ఫ్రమ్ హెవెన్ ఆర్ అబౌవ్. ఇది పైనుంచి పరలోకం నుంచి వచ్చేది కాదు, ఇది లోక సంబంధమైనది. అందుకే ఈ మత్సరం వల్ల ఏం జరుగుతుంది? రండి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం. 14వ అధ్యాయం 30వ వచనం సామెతల గ్రంథం 14:30. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవం, మత్సరం ఎముకలకు కుళ్ళు. నిన్నటి దినం కూడా జ్ఞాపకం చేయబడ్డాం. సామెతల గ్రంథంలో సాత్వికమైనటువంటి మనస్సు శరీరమునకు జీవం 15:4 కూడా మనం చూస్తాం. సాత్వికమైన నాలుక జీవవృక్షం. సాత్వికము జీవాన్ని ఇస్తే మత్సరము కుళ్ళు మరణాన్ని ఇస్తుంది. సాత్వికం హంబుల్నెస్ ని, మత్సరము హాటిని చూపిస్తుంది. స్నేహితులారా, మత్సరం ఎముకలకు కుళ్ళు. అందుకే ఒక దైవ సేవకుడు అన్నాడు, ఈ మత్సరము ఇట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ డిసీజ్. ఇది బోన్ క్యాన్సర్ కంటే డేంజర్ అంట. బోన్ క్యాన్సర్ కంటే డేంజర్. ఉన్న ఫలాన నిలబడిన వ్యక్తి మాంసపు ముద్దల కూలి పడతాడు. పెలని ఇరిగి ఎముకలు అట్లా కూలబడతాడు. బోన్ క్యాన్సర్ యొక్క తీవ్రమైనది అది. తర్వాత ఏం పని చేయవు. బోన్ మ్యారో మొత్తం నశించిపోతుంది బోన్ క్యాన్సర్ లో. ఈ మధ్యలో దైవ సేవకులు రవి జకర్యాస్ గారు ఈ బోన్ క్యాన్సర్ తోనే చనిపోయారు. అంత ప్రమాదకరమైనది. బోన్ క్యాన్సర్ తో సమానం. మత్సరం ఎముకలకు కుళ్ళు. క్యాన్సర్ భౌతికంగా అయితే ఈ మత్సరం ఆత్మీయంగా మనల్ని భ్రష్టత్వంలోని తీసుకొస్తుంది. అయితే ఈ మత్సరం పోవాలంటే మనం కలిగి ఉండవలసింది ఏంటంటే, స్నేహితులారా, ప్రేమ మత్సరపడదు. ఈ మత్సరానికి విరుగుడు ఏంటంటే, రండి కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. ప్రేమ మత్సరపడదు అని ఈ భాగంలో మనం చూస్తాం. ప్రేమ మత్సరపడే స్వభావాన్ని కలిగి ఉండదు. దాని నైజం కాదు. ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది. ఈ ప్రేమ మత్సరపడదు. కాబట్టి అన్ని కలిగి ఉండి ప్రవచించు కృపావరము కలిగి మర్మములంతయు జ్ఞానమంతయు ఎరిగిన వాడై, ఈ ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అన్నాడు. 4వ వచనంలో అంటాడు, ప్రేమ మత్సరపడదు. మనం ప్రేమిస్తే మత్సరపడలేం. ఎదుటి వ్యక్తి యొక్క అభివృద్ధిని ఆనందించగలం. వాళ్ళు పొందారు, వాళ్ళ ద్వారా నేను సంతోషిస్తున్నానని. నేను చేయలేకపోయినా వాళ్ళు చేస్తున్నారు. నా వల్ల కాకపోతే వాళ్ళ వల్ల అయింది. నా వల్ల కాకపోతే నా భార్య వల్ల అయింది. నా వల్ల కాకపోతే నా పిల్లల వల్ల అయింది. నేను చేయలేను దాన్ని, వాళ్ళని వారు చేసినారు అని సంతోషించాలి తప్ప మత్సరం ఎముకలకు కుళ్ళు. ఇది కనిపించని క్యాన్సర్. ఆ మధ్యలో ఒక రాజ్యంలో 2 ఉన్నారంట అండి. ఒకడు చాకలి, ఒకడు కుమ్మరి. వీళ్ళిద్దరు పడింది. కుమ్మరి అనుకున్నాడు ఈ ఈ చాకలిని నిరిగిస్తే వీడు బాగా అభివృద్ధి చెందుతున్నాడు, బాగా బట్టలు పిండుతున్నాడు, వీనికి బాగా పని దొరుకుతుంది, వీనికి బాగా దొరుకుతుంది, వీని ఎట్టయినా సరే పాడు లేపాలని రాజు దగ్గర పోయినాడంట. రాజు దగ్గర పోయి, అయ్యా రాజా, నమస్సుమాంజలు, మీకు ఒక చిన్న ఐడియా ఇస్తాను. ఐడియా ఏంటంటే, మన రాజ్యంలో అన్ని
నల్ల ఏనుగులు ఉన్నాయి రాజా. మీరు గనక తెల్ల ఏనుగు మీద తిరిగితే అద్భుతంగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది రాజా. నా మాట వినండి. ఈ తెల్ల ఏనుగు మీద తిరిగితే మీరు మీ స్టేటస్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ నల్ల ఏనుగుల మీద ఏం తిరుగుతారులే రాజా అన్నాడంట. అయితే బానే ఉంది కానరా, ఈ నల్ల ఏనుగులు తెల్ల చేయడం ఎట్టరా అన్నాడంట. అదేముంది రాజా, మన రాజ్యంలో సాకలోడు ఉన్నాడు, వాడు ఎంత మురికి బట్టనైనా కానీ ఇదిగో తెల్లగా చేస్తాడు. వాడు తెల్లగా దగ 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 మెరిసేలా చేస్తాడు. వానికి అప్పగిద్దాం ఒక ఏనుగుని, వాడు తెల్లగా చేస్తాడు, దాని తర్వాత మీరు తిరుగుదురా అన్నాడంట. అరే ఐడియా ఎంత బాగుందిరని, తెల్లగురం మీద తిరగాలని రాజుకు కూడా ఆశ పుట్టిందంట అని. సో వెంటనే రాత్రికే సాకలవాణి పిలిపించినాడంట. పిలిపించరే ఇట్రారా అన్నాడంట. ఆ చిత్త మహాప్రభు చెప్పండి అన్న. ఏం లేదురా, సో నాకు ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఇన్ని రోజులు నేను నల్ల గుర్రం మీద తిరిగినాను, నల్ల ఏనుగు మీద తిరిగినాను, ఇది చాలా అపవిత్రతకు గుర్తు, ఈ నల్లది అదంతా మనకు అంత సెట్ అవ్వదు, నన్ను తెల్ల ఏనుగు మీద తిరగాలనుకున్నాను. ఏం చేస్తావు నాకు తెలియదు, మర్యాదగా నేను వారం రోజులు టైం ఇస్తాను, నువ్వు ఎట్ట రుద్దుతావో దాన్ని ఎట్ట చేస్తావు నాకు తెలియదు, కానీ ఇది నల్ల ఏనుగు తెల్ల ఏనుగు అవ్వాలి నాకు. అది తెల్ల ఏనుగైనా సరిపోయి, లేకపోతే నీ ప్రాణం పోతుంది అన్నాడంట. ఓకే రాజా అని చెప్పి, ఏమంటారు రాజు దగ్గర ఏమన్నాడు కదా, చక్కగా ఇంటికి పోయినాడు. రాత్రి పోయి పడుకుంటే నిద్ర రావట్లే ఈ సాకలైనకి. ఏం చేయాలరా ఏం చేయాలరా ఏం చేయాలరా ఏం చేయాలరా. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, ఏం చేయాలి అర్థం కాక ఇంకా 2 రోజులు అయిన తర్వాత రాజుగారి దగ్గరికి వచ్చానంట. ఆ చిత్త మహాప్రభు అన్నాడంట. ఏమరా వస్తువి, సో ఏనుగు తెల్లగైందారా అన్నాడంట. తెల్ల చేస్తాను, మీరు అనుకున్నట్టుగా ఖచ్చితంగా. ఏంది మహాప్రభు, మీరు నల్ల ఏనుగు మీద తిరగకూడదు, మీరు తెల్ల ఏనుగు మీదనే తిరగాలి మహాప్రభు. మీరేంది ప్రభు నల్ల ఏనుగు మీద తిరిగేది అని అన్నాను. చేస్తాను ప్రభు, ఏం లేదు, దాంట్లో చిన్న అవసరం ఏర్పడింది అన్నాను. ఏమరా చెప్పరా, చేస్తానులే అన్నాడు. ఏమిలే, నేను ఏదైనా ఒక నల్లదాన్ని తెల్లగా చేయాలంటే దాన్ని ఉడకబెడతాను. బాగా ఉడకబెట్టాలంటే ఒక పెద్ద కుండ కావాలా. మన రాజ్యంలో కుమ్మరోడు ఉన్నాడు, ఆ కుమ్మరోడు పెద్ద కుండ తయారు చేస్తాడు. ఆ కుండలో నేను ఏనుగు ఉడకబెట్టి ఉతుకుతాను, అది తెల్లగా అవుతుంది రాజా, దాని తర్వాత మీరు తిరగొచ్చు రాజా అన్నాడంట. మళ్ళీ రాత్రికి ఆ రోజుకి కుమ్మరుని పిలిపించిన. అరే మళ్ళీ ఈయనకి రాజు పిలిపించి ఇప్పుడు నన్ను మెచ్చుకుంటాడేమని వాడు ఆవురావును పరిగెత్తుకుంటూ వచ్చినాడు. వీని మీద కంప్లైంట్ చేసినాడు కదా. ఏం రాజా చెప్పండి అంటే, ఏం లేదురా, సో నువ్వు చెప్పినావు కదా ఈ సాకలి మన రాజ్యంలో సో నల్ల బట్టలు సైతం తెల్లగా చేస్తాడు, అట్లానే ఏనుగును కూడా తెల్లగా చేస్తాడు. సరే అన్నాడు. వీనికి ఒక చిన్న పాత్ర అవసరమైంది, ఏనుగు బట్టి అంత కుండ చేయరా, వీడు ఉడకబెట్టి దాన్ని క్లీన్ చేసి మొత్తం తెల్లగా చేస్తాడంట అన్నాడంట. ఇంకా రాజు దగ్గరికి ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాక సరే అన్నాడంట. ఇక మొత్తానికైతే ఇంటికి పోయినాడు. ఇంటికి పోయిన తర్వాత ఈయనకి నిద్ర పట్టలే, ఎవరికి, కుమ్మరాయనకి. ఇంకా కుమ్మరాయన పోయి ఇంకా మరుసటి రోజే బండ్లు కట్టుకొని పోయి సో మట్టు బాగా తోలి పెద్ద కుండ చేసినారు. కుండ చేసి ఇంకా ఏనుగు తీసుకురండి అన్నారంట. తీసుకొచ్చి సాకలు దాని కింద నీళ్లు పెట్టి మంట పెట్టేసరికి నీళ్లు పోసి బాగా ఉడికిన తర్వాత ఏనుగు కాలు పెట్టి పట్టున పగిలిపోయిందంట. ఇంకా రాజుతానే అంట, రాజా నాకు ఇంకో కుండ కావాలన్నాడంట. ఇంకా వారం రోజులు అయిన తర్వాత నేరుగా ఈ సాకలు వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజా అసలు ఈ ఏనుగు తెల్లగవ్వాలా, ఏం చేస్తా మాకు తెలుసు రాజా, ఇది కూడా వాడు కుండ తయారు చేయకున్న రాజా అన్నారంట. వాడిని పిలిపించినాడంట. అయ్యా మహాప్రభు క్షమించండి అన్నాడంట. ఏంద్ర క్షమించదు, సో నీ ప్రాణం తీసేయబడుతుందిరా అన్నాడంట. అప్పుడు ఈ చాకలు అన్నట్టు నా మీద ఆ కోపంతో, నా మీద ఉన్న అసూయతో, నేను బాగుపడుతున్నానంత మత్సరంతో ఇట్లా కంకణం కట్టుకున్నాడు రాజా. అందుకోసం ఈయన పరిస్థితి వచ్చింది. మత్సరం ఎముకల కుళ్ళు. సో ఏదైతే అనుకున్నాడో అది వాని తల మీదకి వచ్చింది రాజా. మత్సరము ప్రమాదకరమైందని చెప్తుండగానే రాజు వానికి శిరఛేదనం చేయించినాడు. స్నేహితులారా, మత్సరం ప్రమాదకరమైంది. ఇది మనం బాగుపడకపోయినా పట్టించుకోదు, కానీ పక్కనోడు బాగుపడకూడదు. మనం పాడకపోయినా పొరలే కానీ పక్కనోడు పాడకూడదు. మనం ప్రసంగించకపోయినా పొరలే కానీ పక్కనోడు ప్రసంగించకూడదు. మనం చేయకపోయినా పొరలే కానీ పక్కనోడు చేయకూడదు. అది ఈ మత్సరం. ఇప్పుడు చెప్పండి, ఇట్లాంటి మత్సరాలు మనకెందుకు లేవు చెప్పండి? అసలు పుట్టినీళ్ళు మన హృదయమే లేదందామా? కాబట్టి స్నేహితులారా, మొట్టమొదటిది ఏంటంటే మత్సరం. మత్సరం మత్సరం ఇది ఈ అతిశయించే జ్ఞానం యొక్క మొట్టమొదటి లక్షణం. అతిశయించే జ్ఞానం యొక్క మొదటి లక్షణం దాటి వెళ్దాం. రెండవది 3వ అధ్యాయం 14 వచ్చిన యాకోబు పత్రిక 3:14. రెండవ లక్షణం ఏంటి? మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే. వివాదం దీన్ని అన్నాడు
కలహము అని కూడా అన్నాడు. సో ఈ మత్సరము దేనికి దారితీస్తుందంటే కలహానికి దారితీస్తుంది. నేను ఇలా చెప్పనా, ఇలా దీన్ని హృదయంలో పెట్టి 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 క్లోజ్ చేసి హీట్ చేస్తుంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఆ ఎక్స్ప్లోడ్ కాగా వచ్చిండేది వివాదం. మత్సరం ఆలోచన చేసి 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 అయితే బీపీ షుగర్ ద్వారానే బయటపడతాయి, లేకపోతే ఈ వివాదం కొట్లాటకనే దిగుతాం. దాన్ని అన్నాడు కలహము అన్నాడు. కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట వంటిది అని బైబిల్లో రాయబడింది. అది ఆగేది కాదు, అది ఊట పారుతూనే ఉంటుందండి. వివాదము ఈ మత్సరం రగిలే కొద్దీ వివాదం పెరుగుతూనే పోతుందండి. అందుకే కలహమునకు దూరముగా ఉండేవాడు ఘనతనందునని వాక్యంలో రాయబడింది. వివాదము అధికము కాకమునకే దాన్ని విడిచిపెట్టు అని వాక్యంలో రాయబడింది. సామెతలు 17:14. వివాదం వరకు మన పరిస్థితి తెచ్చుకోవద్దు, అది ఎక్కడైనా కానీ దాన్ని విడిచిపెట్టు. ఈ వివాదం విషయం 3 విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకోనండి. మనలో కలహాలు, మనలో మత్సరాలు, మనలో ఇటువంటి ఏవైనా పోట్లాటలు వచ్చినప్పుడు, లోకంలో వస్తాయి, దేవుని పిల్లలకు వచ్చినప్పుడు ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. నంబర్ 1 సామెతల గ్రంథంలో రాయబడ్డాయి 15వ అధ్యాయం 18వ వచనంలో దీర్ఘశాంతము వివాదమును అణిచివేయును. నంబర్ 1 లాంగ్ సఫరింగ్. దీర్ఘశాంతం కలిగి ఉండాలి. అయినేది అవుతుందిలే, కొట్లాట వరకు వెళ్ళొద్దు. ఎందుకు వచ్చింది? నోరు బారేసుకోవద్దు. నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది. ఆత్రపడి మాట్లాడొద్దు, తొందరపడి మాట్లాడొద్దు. దేవుడున్నాడు, దేవుడు చూసుకుంటాడని దీర్ఘశాంతం కలిగి ఉండు. దేవుని యొక్క సుగులక్షణం ఏంటంటే, రండి ఆయన పేరును గురించి ప్రస్తావించేటప్పుడు నిర్గమాకాండం 34వ అధ్యాయం 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు యెహోవా కనికరమును దయవు దీర్ఘశాంతము గలవాడు. దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడండి. అందుకే మనం బతుకున్నాం. అసలు మనం చేసే పనులకు దేవుడికి ఎంత కోపం రావాలి చెప్పనా? అంత కోపం రావాలా? కొన్నిసార్లు మనమే తట్టుకోలేక మన పిల్లల్ని కొడతాం, సాగు కొడతాం. దేవుడు ఎంత దీర్ఘశాంతం గలవాడంటే అంత దీర్ఘశాంతం గలవాడు. అలాంటి సాత్వికం, అలాంటి దీర్ఘశాంతమే మోషే కలిగి ఉన్నాడు. మంచి వ్యక్తి అండి, దీర్ఘశాంతం కలిగి. దేవుడు మన ఏళ్ళు ఇంకా తన దీర్ఘశాంతాన్ని చూపుతూనే ఉన్నాడు. పాపాత్ములైన వారు నశించకూడదని. 2వది 1వది లాంగ్ సఫరింగ్. 2వది 17-14 ప్రకారం వివాదం అధికము కాకమును విడిచిపెట్టము. లీవ్ ఇట్. వివాదం అధికం కాకమునుపే విడిచిపెడుతున్నా సరే, లేకపోతే మాటకు మాట, చేతికి చేయి, కాలికి కాలు, ఆయుధానికి ఆయుధం ముడిపడుకుంటూ అది ఎంతటికైనా దారి తీస్తుందండి. అధికము కాకమునుపే దాన్ని విడిచిపెట్టండి. బెటర్ టు లీవ్. ఆ స్థలాన్ని విడిచిపెట్టండి, ఆ వ్యక్తిని విడిచిపెట్టండి. ఇలా అంటారు, చాతగానోడు, ఆడంగోడు అన్నా పర్వాలేదండి, అన్నా పర్వాలేదు, దాని నుంచి పక్కకి వెళ్ళిపోదాం. వీనికేం చేతగాక, కనీసం మాట్లాడడం కూడా చేత కాదు వీనికి, అన్నా పర్వాలా. ప్రభువుని బట్టి ఆ వివాదము అధికము కాకమునిపై విడిచిపెట్టండి. అది భార్యాభర్తల మధ్యైనా, అత్తాకోడల మధ్యైనా, అన్నదమ్ముల మధ్యైనా, తల్లిదండ్రుల పిల్లల మధ్యన, అది ఏ విధమైన కానీ అది వివాదం అధికం కాకమునిపై విడిచిపెట్టండి. లీవ్ ఇట్. 18 ప్రకారం చీట్లు వేయటం వలన వివాదము తొలగిపోను. లాటరీ. ఈ వివాదాలన్నిటికీ పరిష్కారం ఏంటంటే ఆఖరిది లవ్. సామెతలుగా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీ శత్రువులను ప్రేమించండి. రోమా 12:12 ప్రకారం మీరు ప్రార్థన చేయండి, వారిని మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి అనే వాక్యంలో చెప్పబడింది. కాబట్టి వివాదాలు ఈ లోక సంబంధమైన జ్ఞానం లేదా అతిశయించే జ్ఞానం. ఈ లోకం అంటది, రే నువ్వేం తక్కువరా, నువ్వేం తక్కువ తిన్నావు, నువ్వేం తక్కువ చదివినావా, నువ్వేం తక్కువ సంపాదించినావా, నువ్వేం తక్కువ ఉందని ఈ లోకం, ఈ మనస్సు
ఈ శరీరం ఈ హృదయం రెచ్చగొడుతుంది. కొట్లాడు, నువ్వేం తక్కువనా అని. ఆత్మ చెప్తుంది, దీర్ఘశాంతం కలిగి ఉండు, దాన్ని విడిచిపెట్టు, వద్దులే మనకెందుకు వచ్చిందిలే అని చెప్పేది దేవుడు. స్నేహితులారా, ఈ జ్ఞానముతో ఉండి, మహాజ్ఞానులైన వారుండి ఇలాంటి ఇక్కట్లు గుండా వెళ్తున్న వారు లేరా? వారికి లేనిది జ్ఞానం కాదండి, ఇది ఆత్మ సంబంధమైన జ్ఞానం. లేదు, భౌతికంగా దండిగుంది, లోక సంబంధంగా దండిగుంది. కాబట్టి ఒకటవది మత్సరం, మొదటికి సుగుణం దానికి. రెండవది ఈ అతిశయించే జ్ఞానం యొక్క రెండవ లక్షణం. మూడవది 14లో, మీరు సహింపనలవి కాని మత్సరమును వాదముంచుకున్న వారైతే అతిశయించొద్దు. అతిశయిస్తున్నారేంటండి మీరు? ఒకరినొకరు పడదు, ధనిక పేదన్న తారతమ్యం వచ్చింది, ప్రేమించలేని పరిస్థితికి వచ్చిన, విశ్వాసం లేని క్రియలు వచ్చినాయి. దాని గురించి అతిశయించవద్దు, అతిశయించవద్దు. ప్రియులారా, ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే అతిశయించేలా చేస్తుంది, ఉప్పొంగేలా చేస్తుంది అని వాక్యంలో రాయబడింది. జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది, జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది. ఇది లోక సంబంధమైన జ్ఞానం, జాగ్రత్త పడదాం. కాబట్టి అతిశయం అతిశయం అతిశయం, దీన్ని ఏమంటారు? సెల్ఫ్ బూస్టింగ్. కొన్నిసార్లు మన గురించి ఎవరు చెప్పుకోకపోతే మనమే మన గురించి చెప్పుకోవడానికి స్టార్ట్ చేస్తాం. దీన్ని ఏమంటామంటే అతిశయం లేదా సెల్ఫ్ బూస్టింగ్ అన్నాడు. సెల్ఫ్ బూస్టింగ్, అతిశయం అతిశయం, ఇది ప్రమాదం. కొన్నిసార్లు ఏదైనా సందర్భాన్ని బట్టి ఇతరుల ప్రోత్సాహం కోసం మన గురించి ఏదైనా చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ మనల్ని మనమే, మన గురించి, మన కుటుంబం గురించి, మన వాళ్ళ గురించి చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఇలా మీటింగ్ పెట్టుకుందాం, ఈరోజు నా గురించే చెప్తాను అని, ఈరోజు నా ఫ్యామిలీ గురించే చెప్తాను అని, ఈరోజు నా గురించే అని. అతిశయం, సెల్ఫ్ బూస్టింగ్, నేను, నాది. ఈ నైజం సాధారణ నైజం. వాడు హెచ్చించాడు, నేను మహోన్నతునితో సమానంగా హెచ్చించుకుందని మనసులో అనుకున్నాడు, పడద్రోయబడ్డాడు, మధ్యాకాశానికి పడద్రోయబడ్డాడు. ఏదేంలో దేవుని పిల్లల్ని ఈ తరంలో, మనల్ని ప్రతి తరంలో వాడు చేస్తూనే ఉన్నాడు. మీరు అనుమతిస్తే మనకు కలిగే అతిశయం దేన్ని బట్టి వస్తుంది? రండి, 4 సంగతులు చెప్తాను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. 9:23, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. అంటే అతిశయించడానికి అవకాశం ఉందా లేదా? నంబర్ 1, విజ్డమ్. విజ్డమ్. మనిషి తన జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తున్నాడు, తన చదువును బట్టి అతిశయిస్తున్నాడు, తనకు తెలిసిన దాన్ని బట్టి అతిశయిస్తున్నాడు. ఒకటి తెలుసుకోగానే నేను అంతా తెలుసుకున్నాను అని ఈ లోక జ్ఞానం ఉప్పొంగ చేస్తుందండి. నాకు కూడా మీరు చెప్తే అంటది జ్ఞానం. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు అని బైబిల్ చెప్తుంది. రెండవది 9:23 ప్రకారం ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి, నంబర్ 2 వెల్త్. నంబర్ 2 వెల్త్. ఈ ధనాన్ని బట్టి అతిశయించేవారు విశ్వాసులైనా కానీ, వారు బాధ్యత కలిగిన వారే కానీ లేరా? ఆ మధ్యలో మేము ఒక ఇండ్లు రెంట్ కోసం ఒక ఇంటికి వెళ్ళాం, వారు విశ్వాసులే, ఒక సంఘంలో సంఘ పెద్దలే. కన్నా పరిచయం చేసినాడు, అన్నకి ఇల్లు కావాలంట చూడండి అని పరిచయం చేసినాడు. అంటే వాళ్ళ భార్య గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్, కూతురు అమెరికాలో ఉంది, కొడుకు సింగపూర్లో ఉన్నాడు, అల్లుడు అమెరికాలో ఉన్నాడు, ఈ కోడలు కూడా సింగపూర్లో ఉంది. దాదాపుగా 5-6 లక్షలు మినిమం ఇన్కమ్. వాళ్ళు అన్న మాట ఏంటంటే, నన్ను పరిచయం చేసిన అన్న ప్రభు పని కూడా చేస్తుంటాడు అని ఆయన అన్నాడు, 2 చూసి తీసుకోండి అని. వాళ్ళు అన్నమాట, మీరు విశ్వాసులే కదా, మీరు విశ్వాసులే కదా, మీ ఉద్యోగానికి ఈ ఇండ్లు ఇయ్యమండి, మీ ఉద్యోగానికి ఇండ్లు ఇయ్యమండి. అతిశయం. మేము ఎవరికైనా ఇస్తాం, కానీ మీలాంటి వారికి
కార్మెంటర్, యు ఆర్ ప్రైవేట్ ఎంప్లాయ్. అంటే మాతో పాటు ఉండాలంటే కనీసం మాతో పాటు సంపాదించే వాళ్ళు లేరా? విశ్వాసులే, పెద్దలే, లోకంలో నాడి పట్టుకుంటే అందులో కంటే దారుణం వాళ్ళే లేరా? ధనాన్ని బట్టి హెచ్చరించేవారు, సంఘంలో చిన్న చూపు చూసేవాళ్ళు వీళ్ళే. వారికున్న సంపాదన బట్టి, వారికున్న వైభవాన్ని బట్టి. వీళ్ళు ప్రేమిస్తారా విశ్వాసులను, పేదలైన వారిని, బీదలైన వారిని? పిల్లికి బిచ్చమేసే రకం కాదు ఇది. స్నేహితులారా, ఈ ధనాన్ని బట్టి అతిశయించేవారు ఉన్నారు. వారి స్టాండర్డ్ తో మాట్లాడేవారు, వారి స్టాండర్డ్ తో కలుపుకునేవారు. విశ్వాసులమే. మరి జ్ఞానం ఉందా? లోక సంబంధంగా మనం ఎంత సంపాదిస్తే అంత సంపాదించేవాడు మనకు కావాలనుకుంటున్నాం. ఇది లోకం కాదా? మనతో సంపాదించేవాడు మనకి ఈక్వల్గా ఉండాలి. డాక్టర్ డాక్టరే, యాక్టర్ యాక్టరే, ఇంజనీర్ ఇంజనీరే, లెక్చర్ లెక్చరే, టీచర్ టీచరే. ఇంకా సేవకుడికి ఎవరు దొరికేది? సేవకులే. ఎందుకు? వాళ్ళు బాగుపడకూడదు కదా. అయ్యో. మళ్ళీ జ్ఞానం. విశ్వాసులం, బైబిల్ పట్టుకుంటాం, ఆదివారం ఆరాధనకి వెళ్తాం, మళ్ళా మధ్య గుడికి వెళ్తాం. అబ్బో, భక్తి పరవశులం. ఎక్కడుంది మరి? జ్ఞాని తన జ్ఞానమును బట్టి, ఐశ్వర్యవంతు తన ఐశ్వర్యాన్ని బట్టి. నంబర్ 3, కీర్తన 28 ప్రకారం గుర్రములను బట్టి అతిశయించే రాజులు. వారింగ్. పోరాటాన్ని బట్టి, మాకు గుర్రాలు ఉన్నాయి, మాకు యుద్ధాలు ఉన్నాయి, మేము గెలుస్తాం. వారింగ్. యుద్ధాలను బట్టి అతిశయించేవారు. అలెగ్జాండర్ ది గ్రేట్ అతిశయించినాడు. ఇక జయించడానికి ఏమి లేదనుకున్నాడు, అన్ని జయించాలని అనుకున్నాడు. దేవుడు ఒక చిన్న దోమ, ఆడదోమ, అనాఫులస్ దోమ ఒక్కసారి గుట్టింది అంతే. మలేరియా వచ్చి మంచం పడ్డాడు అంతే. తను చనిపోయేటప్పుడు అన్నాడంటే, నా చేతులు బయట పెట్టిండ్రా, నా మీద నీ చిల్లర చల్లండ్రా, నన్ను డాక్టర్లే మోయండ్రా అని చెప్పినాడు అంతే. ఎందుకంటే ఈ సంపాదన వల్ల, ఈ విజయం వల్ల, ఇదిగో నా ప్రాణాన్ని నేను రక్షించుకోలేకపోయాను. నా జీవితంలో నేను సంపాదించుకున్న వెండి, బంగారు, సో ఈ డబ్బంతా నా మీద పడుతున్నాను, నేనేం చేయలేకపోతున్నాను, ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నానని అతిశయించి ఓడిపోయిన వారు ఉన్నారు. జ్ఞాని తన కుయుక్తులను దేవుడు పట్టుకుండని కొరింథీయుల రాసిన పత్రికలో రాబడింది. ఈ విజయంతో విర్రవీగొద్దు, ఇది ఉండదు ఎక్కువ కాలం. దుష్టులకు విజయం కొద్ది కాలమే. బైబిల్ చెప్తున్నది కొంతకాలమే. ఈ విజయాన్ని బట్టి అతిశయించొద్దండి. 3వది వారింగ్. 1వది విజ్డమ్, 2వది వెల్త్, 3వది వారింగ్. ఇక 4వది సామెతల గ్రంథం 30-32 వచనము. బుద్ధిహీనుడైన వాడు అతిశయిస్తాడు. వికెడ్నెస్. తన పాపాన్ని బట్టి తాగుతూ మాట్లాడతాడు, అతిశయిస్తాడే. తాగితే తాగలరని, తింటే తిరగల అని. వాని పాపంలోని, వాని దుష్టత్వం వాడిని అతిశయించేలా చేస్తుంది. వికెడ్నెస్. కీర్తన 97:7లో వారు విగ్రహారాధన బట్టి అతిశయించినారు. ఐడల్ వర్షిప్. ఇవి అతిశయించడానికి దారి తీసే. ఇది లోకం. ఇవి ఎప్పుడు మనలో కలిగిన, ఇది ఎప్పుడు లోకం మనలో కలిగిన, ఇవన్నీ మనలో కనిపించవేమో. అయితే ఆత్మ సంబంధమైన అతిశయం కూడా ఉంది. వాక్యముల గురించి రోమపత్రికలు అంటాడు, సో తెలిసిన అతిశయం. వారైతే నిర్మూలన చేయబడను, నిలిచిందో, గర్వించక భయపడు, లోబడు అని చెప్పినాడు. వాక్యాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి అతిశయించేవారు లేకపోలేదు. వాక్యాన్ని బట్టి తొడలు దబ్బరించేవారు లేకపోలేదు. మనం ఎంతటి వాళ్ళమండి? అతిశయం. నంబర్ 1 విజ్డమ్, నంబర్ 2 వెల్త్, ధనం, నంబర్ 3 వారింగ్, యుద్ధాలు, గెలుపులు, 4వది వికెడ్నెస్, దుష్టత్వాన్ని బట్టి, 5వది వర్షిప్, ఐడల్ వర్షిప్, విగ్రహారాధన బట్టి, 6వదిగా వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యాన్ని బట్టి అతిశయించేవారు. మనకి ఏమీ తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మాటలు మనకు చెప్తాడు. మనకు బోధించిన వాటిని మనం తెలియజేయగలుగుతాం. తప్పనిస్తే ఇందులో మనది ఏమీ లేదండి. మన కేవలం నిమిత్త మాత్రం. ఇలా అనుకోవాలి, ఐ నో నథింగ్, ఐ వాంట్ నో సంథింగ్. మనం కొంచెం ఏదైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తప్పనిస్తే అతిశయించటం నాకు దూరమవునుగా కాని పౌలు అన్నాడు. మరి దేంట్లో అతిశయించాలా?
రండి, కీర్తనల గ్రంథం ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథం 20వ కీర్తన 7వ వచనం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. మన దేవుని బట్టి అతిశయం. రండి, 34వ కీర్తన 2వ చరణం. యెహోవాను బట్టి నేను అతిశయించుతున్నాను, దీనులు దాని విని సంతోషించారు. దేవుని బట్టి అతిశయం. దేవుడు మిగులు అతిశయించి జయించాను. దేవుడిచ్చే విజయం దేవుని పక్షాన అతిశయం. 44వ కీర్తన 8వ వచనం. దినమెల్లా మేము దేవుని యందు అతిశయించుచున్నాము, దేవుడే నాకు అతిశయం, దేవుడే నాకు అతిశయం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆఖరికి అపోస్తలుడైన పౌలు ఒక మాట అన్నాడు. రండి, అపోస్తలుల కార్యముల గ్రంథం గలతీయులకు రాసిన పత్రిక, దానికంటే ముందు గలతీ పత్రికలో నేను సిలువ యందు అతిశయిస్తున్నాను అన్నాడు. ఇంకొక మాట ఆయన మాటలు ఏమన్నాడంటే, రండి 12వ అధ్యాయం 2 కొరింథీ 12వ అధ్యాయం 5వ వచనం. అట్టి వాని గూర్చి అతిశయింతును, నా విషయమైతేనో నా బలహీనత ఎందేగాక వేరు విధముగా అతిశయింపను. అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకుని కాకపోదును. కానీ నా యందు ఎవడైనా చూసిన దానికన్నా నా వల్ల వినే దానికన్నా నన్ను ఎక్కువగా ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుస్తున్నాను. ఒకవేళ అతిశయించవలసి వచ్చిందనుకోండి, నాకు మించి ఎవడు లేడు. 12వ వచనంలో అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చింది. కారణం ఏంటి? మీరు మాట్లాడుతున్నారు కదా, అతిశయపడాల్సి వచ్చిందని చెప్తూ నేను 3వ ఆకాశానికి ఎక్కిపోయినాను. ఆకాశం మందలి దర్శనం నేను చూసినాను. 3వ ఆకాశాన్ని చూశాను. ఆ జీవగ్రంథంలో సహకారుల పేర్లు నేను చూశాను. అతిశయించాల్సి వస్తే ఆత్మ సంబంధాన్ని బట్టి కూడా అతిశయించవచ్చు, కానీ నాకు అతిశయించుట తగదు అన్నాడు. మరి దేని యందు అతిశయిస్తావు అంటే, రండి గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం 13వ వచనం 13, 14. అయితే వారు సున్నతి పొందిన వారిను ధర్మశాస్త్రమును ఆచరింపరు, తాము మీ శరీర విషయం అతిశయ నిమిత్తము మీరు సున్నతి పొందవాలని కోరుచున్నాను. అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందున అతిశయించడం నాకు దూరమవును గాక. దానివల్ల నాకును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. ఐఎమ్ బూస్టింగ్ ఇన్ క్రాస్. నేను సిలువను బట్టి అతిశయిస్తున్నా. లోకంలో నేను అతిశయించడంలే. లోకాన్ని బట్టి ఉన్నాయి కదా, వీటన్నిటిని బట్టి నేను అతిశయించడంలే. అయితే ప్రభువును బట్టి నేను అతిశయిస్తున్నా. సిలువను బట్టి నేను అతిశయిస్తున్నాను. సత్యమునకు విరోధముగా మాట్లాడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధములాడవద్దు అని ముగింపులో హెచ్చరిక ఇచ్చాడు. అంటే నీకున్న ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని బట్టి సత్యానికి విరోధంగా అబద్ధం ఆడొద్దు. నీకు తెలుసు సత్యం ఏంటో. దేవుడంటే ఎరిగిన వాడవే. అతిశయించి వివాదాన్ని పెట్టుకొని మత్సరాన్ని పెట్టుకొని సత్యాన్ని తిప్పివేసినావు. ఈ జ్ఞానాన్ని నీ కొరకు వాడుకున్నావు, నీకు నష్టం అని హెచ్చరించిన. ఇక ఆఖరులు అంటాడు, తర్వాత మనం చూస్తాం కాన్సిక్వెన్స్ లో, కంపారిజన్ లో. ఈ మత్సరం వివాదం ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యము ఉండును. ఈ అల్లరిని బట్టి ఏమొస్తుందంటే, ఈ మత్సరాన్ని బట్టి, ఈ యొక్క వివాదాన్ని బట్టి రేగేది ఏంటంటే అల్లరి. అయితే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు దేవుని వాక్యంలో చెప్పబడినట్టుగా ఆ అల్లరి అధికము కాకుండా నిమిత్తము ఆయన మన కోసం సిలువ వేయబడ్డాడు. లూకా సువార్త 23:25. ఈ మత్సరం ఉండకూడదని, ఈ వివాదం ఉండకూడదని, ఈ అతిశయం ఉండకూడదని, ఈ అబద్ధాలు ఉండకూడదని మనల్ని ప్రేమించిన మన దేవుడు మన పక్షాన అల్లరి పాలు కాకుండా మనల్ని రక్షించినాడు. ఇప్పుడు అల్లరి సృష్టించేస్తున్నాం, కానివాటి సృష్టించేస్తున్నాం, గందరగోళం సృష్టించేస్తున్నాం. కారణం ఏంటంటే మనం
వాక్యంలో రాయబడింది, దేవుడు సమాధానమునకు కర్త గాని అల్లరికి కర్త కాడు సంఘములలో అని 14వ అధ్యాయంలో కొరింథీ పత్రికలో రాయబడింది. దేవుడు మన అల్లరి నిమిత్తం ఆయన అప్పగించుకున్నాడు. అల్లరి అధికం కాకుండడానికి ఆ అల్లరిని తన మీద వేసుకొని అది నిమ్మలపరచాలని మన కోసం ఆయన మౌనం వహించినాడు. మన కోసం గాయపరచబడి కొట్టబడ్డాడు, గుద్దబడ్డాడు. మన మత్సరాన్ని తీసివేయాలని మత్సర పడుతున్న వారికి బలైపోయినాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోక జ్ఞానాన్ని బట్టి కాక పరసంబంధమైన జ్ఞానాన్ని బట్టి అప్పగించుకున్నాడు. స్నేహితులారా, ఈ రాత్రి వేళ ఒకే ఒక్క మాట ఏంటంటే క్యారెక్టర్స్. ఇంకా కంపారిజన్ లోనికి వెళ్ళాలా, కాన్సిక్వెన్సెస్ లోకి వెళ్ళాలా, ఒకే ఒక మాట క్యారెక్టర్స్. ఈ లోక జ్ఞానం దృష్టిలో ఈ అతిశయించే జ్ఞానంలో ఉన్న ప్రాముఖ్యమైనవి 4 చూసాం. ఒకటవది మత్సరం, రెండవది వివాదాలు కుటుంబాల్లో, సంఘాల్లో, సమాజంలో. ఇవి లాగా దావానం లాగా అగ్నిపర్వతాలాగా పెళ్ళుబికి వచ్చేస్తున్నాయి. జాగ్రత్త పడవలసిన బాధ్యత ఉంది. అతిశయించొద్దండి. ఈ జ్ఞానాన్ని బట్టి ఆఖరిగా సత్యాన్ని తిప్పివేయొద్దు, అబద్ధములాడవద్దని వాక్యం హెచ్చరిస్తుంది. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో మన వినికిందులో ఆశీర్వదించును గాక.